వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవ్వరైనా సరే నేను చూపిస్తున్న టర్మరిక్ మిల్క్ అదేనండి. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దగ్గు, రంప, జ్వరం ఇటువంటి ఆటిల్ని దగ్గరికి రానివ్వదు. యాక్టివ్‌గా ఉంటాం. మనం ఈ వర్షంలో తగ్గడం వల్లో లేకపోతే క్లైమేట్ అంతా మనకి డ్రౌజీగా ఉంటుంది కదా! దానివల్ల ఏం చేయాలనిపించదు. బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ పసుపు కలిపిన పాలు తాగండి. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అటువంటి పాలు ఎలా తయారు చేస్తానో మీకోసం చెప్పేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా 2 గ్లాసుల పాలైతే తీసుకున్నాను. ఆ పాలని స్టవ్ మీద పెట్టేసుకొని, అందులోని పసుపు, యాలకుల పొడి, పంచదార ప్లేస్‌లో మీరు పటికి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. మరింత హెల్తీగా. 2 పొంగులొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, నేను చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసేసుకొని, మనం పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవ్వరు తీసుకున్నా రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి గూడా పెరుగుతుంది. తెలుసా? నా ఫేవరెట్ ఇది.